కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడతారు. మరి పని పెరిగితే కాస్ట్ పెరగదా? ఆయకట్టు పెరిగితే కాస్ట్ పెరగదా? ఇవాళ మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవల్ల 16 లక్షల ఎకరాలు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 18,25,000 కొత్త ఆయకట్టు, 18,87,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు, రెండు కలిపితే 37 లక్షల ఎకరాలు. మరి ఎక్కడ 16 లక్షలు, ఎక్కడ 37 లక్షల ఎకరాలు? మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీలు అయితే రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 141 టీఎంసీల సామర్థ్యాన్ని కేసీఆర్ గారు మరి పెంచడం జరిగింది. నీకు నిల్వ సామర్థ్యం పెరిగింది, ఆయకట్టు పెరిగింది, అదే విధంగా భూసేకరణ. ఆనాడు వాళ్ళు ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయలు భూసేకరణకు పెడితే ఎకరానికి 2 లక్షలు పెట్టే కేసీఆర్ గారు 10 లక్షలు 11 లక్షలకు రైతులకు ఇస్తే భూసేకరణ కాస్టు 1000 నుంచి 6,100 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆ రకంగా అనేక విషయాలు. ఆ రోజు ప్రాణహిత చేవెళ్లలో ఒక రోజుకు 1.8 టీఎంసీ మాత్రమే ఎత్తడానికి అవకాశం ఉండే, కానీ దాన్ని 3 టీఎంసీలకు పెంచాం. రేపు భవిష్యత్తులో రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏదో ఓ రోజు గోదావరి ట్రిబ్యునల్ పడుతుంది, ట్రిబ్యునల్ పట్టే నాటికే మన ప్రాజెక్ట్ అయిపోయి ఉంటే సచ్చినట్టు ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా అని నీటి కేటాయింపులు ఉంటాయి. రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, తెలంగాణ జాతి హక్కులు కాపాడాలని చెప్పి దూరదృష్టితో కేసీఆర్ గారు 1.8 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి మార్చారు. ఇవన్నీ జరిగితే కాస్ట్ పెరగదా? అయినా మన దేశంలో ఇలా రాసిన శ్రీధర్ దేశపాండే గారు ఏ ప్రాజెక్టు కూడా 10 రెట్లు 5 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా పూర్తయిన ప్రాజెక్టే లేదు ఈ భారతదేశంలో. ఇందులో చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 25 లో మీరు చూసినట్టయితే ఏ ప్రాజెక్టుకు ఎన్నెన్ని రెట్లు పెరిగింది అనేది కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు. నాగార్జున సాగర్ ప్రారంభించినాడు 122 కోట్లతో కట్టమన్నారు, అయిపోయే వరకు 1183 కోట్లు అయింది, అంటే 10 రెట్లు పెరిగింది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్నారు, అయిపోయే నాటికి 4,300 కోట్లయింది, అంటే 100 రెట్లు పెరిగింది. ఇకపోతే జూరాల 70 కోట్లతో కడతామంటే పూర్తయ్యేసరికి 1,815 కోట్లయింది. అదేవిధంగా పులిచింతల 565 కోట్లతో కడతామంటే 1,816 కోట్లయింది. ఇట్లా అన్ని ప్రాజెక్టుల వివరాలు ఉన్నాయి, అన్ని కాంగ్రెసే కట్టింది. సో ఏ ప్రాజెక్టు కూడా 10 రెట్లు 5 రెట్లు పెరగకుండా ఇప్పుడు పూర్తి కాలేదు. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం ఈ రాష్ట్రంలో కట్టిన అన్ని ప్రాజెక్టుల కంటే అతి తక్కువ పెరుగుదలతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్, అతి తక్కువ పెరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు పెరిగింది. సో లోయెస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక పెరిగిందని వీళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తా ఉంటారు.